హైదరాబాద్ బర్కత్పురలో ఉద్రిక్తత నెలకొంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించాయి విద్యార్థి సంఘాల నేతలు. ఎన్ఎస్యూఐ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనల్లో పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎగ్జామ్ రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడికి యత్నించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరసన వ్యక్తం చేశారు. నీట్ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరగా ఆయన నిరాకరించారు. ఈ టైంలోనే విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డిని కలవడానికి వచ్చారు. దీంతో పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలన్నారు ఎన్ఎస్యూఐ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నీట్ సమస్యపై కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ అడిగితే నిరాకరించారని చెప్పారు. దీంతో ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు. పోలీసులు తమని అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీట్ పరీక్షని రద్దు చేసి నీట్ పరీక్షని మళ్లీ పెట్టాలని చెప్పని డిమాండ్స్ తోటి ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాల యువజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన 60,000 మంది పైగా విద్యార్థులకి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన 24 లక్షల మంది విద్యార్థులకి, వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకొని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క. ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యువజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి